ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. దవాఖానా బెడ్ మీదనే కట్టిండు తాళి. ఇట్లా జరిగింది వీళ్ళిద్దరి పెళ్ళి. పెట్టుకున్న కాలుతోనే వేయండు శబరిమలకు. అయ్యప్ప ఆశీస్సులే ఉన్నట్టున్నాయి ఈ భక్తుని పాదయాత్రకు. మ్యాగీ వండింది పోతున్న రైల్లా. కరెంటు షార్ట్ అయితే ఎట్లనుల్లా. చాలా మంది వాళ్ళ పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేటట్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. పేద ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఫోటోలు, వీడియోలు, రిటర్న్ గిఫ్ట్లు, తీర్ల వంటలతోని ధూమ్ధామ్గా చేసుకుంటారు. ఇంకొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఏడుకో పోయి లగ్గం చేసుకొచ్చుకుంటారు. కేరళ రాష్ట్రంలో ఒక జంట కూడా వాళ్ళ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్లి రోజు ఎవ్వరు ఊహించిన సంఘటన జరిగిపోయింది. ఏమైందో చూడుర్రి. దేవుడా, పెళ్లి పీటల మీద ఉండాల్సిన పెళ్లి పిల్ల హాస్పిటల్ బెడ్ మీద పడున్నది. ఇట్లా పెళ్లి కోసం వచ్చిన చుట్టాలు, దోస్తులు అందరు అక్కడనే ఉన్నారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నది. ఏమవుతుందో ఏందో అని అందరు సైలెంట్గా నిల్చొని చూస్తున్నారు. అసలు ఏమైంది మరి అంటే, ఈ అమ్మాయి పేరు అవని. కేరళ రాష్ట్రంలో టీచర్ జాబ్ చేస్తున్నది. ప్రొఫెసర్గా పనిచేస్తున్న షారన్ తోటి లగ్గం ఫిక్స్ అయింది. అయితే లగ్గం నాడు తెల్లారగట్ల బ్రైడల్ మేకప్ కోసం అని కార్లో పోతుంటే యాక్సిడెంట్ అయిందట. పాపం మస్తు దెబ్బలు తాకినాయట. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాణానికైతే ఏం ప్రమాదం లేదన్నారట, కానీ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు. తనని చేసుకోబోయే అవని హాస్పిటల్ బెడ్ మీద ఉండు చూసి షారన్ మస్తు బాధపడ్డాడు. బాగా ఆలోచించి ఏదైతే అయింది, ఇప్పుడే హాస్పిటల్లోనే అవనిని పెళ్లి చేసుకుంటా అని తల్లిదండ్రులకు, అత్తమామలకు చెప్పిండట. ముందు వాళ్ళు షాక్ అయినరట, కానీ సరే అన్నారట. అందరు కలిసి డాక్టర్లను ఒప్పించి అవని మెడల తాళి కట్టిండు షారన్. ఇట్లా ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుండేసరికి చూసినోళ్ళు మా వాళ్ళకు మటన్ తునకలేయలే, మర్యాదలు చేయలే, ఇస్తామని ఒప్పుకున్న కట్నం ఇయ్యలే అని అలిగి పెళ్లి పీటల మించి లేచిపోయిన పెళ్లి కొడుకులను చూసినాం. గానీ సావు బతుకులున్న అమ్మాయికి తాళి కట్టి ఆమెకు ఆమె ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన షారను సూపర్ అంటే సూపర్ అని తారీఫ్ చేస్తున్నారు. ఊర్లో పచ్చని చెట్లు, చెరువుగట్లు ఎంత అందంగా ఉంటాయి కదనుల్లా. మాపటిలు అయిందంటే చాలు చెరువు గట్టు పొంటి నడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంటుంది. అయితే అటువంటి చెరువు కట్ట మీదకి పోయేటందుకు గీ ఊరళ్ళు ఎందుకో మస్తు భయపడుతున్నారట. ఫ్లెక్సీలు కూడా కట్టి అటు పోవద్దు అంటున్నారట. మరి ఆ చెరువు మీద దయ్యాలున్నాయా, భూతాలున్నాయా? వాళ్ళు అట్లా ఎందుకు భయపడుతున్నారులా? ఇగో ఈ చెరువు దగ్గరికి పోవాలంటేనే చెమటలు పడుతున్నాయట మెదక్ జిల్లా వడియారము రోళ్లకు. ఎందుకంటే ఇగో ఈ ఫ్లెక్సీ చూస్తేనే మీకు అర్థం కావాలి. ఈ చెరువులో పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయట. ఒక్కసారి మీరే చూడండి ఎట్లున్నాయో. వామ్మో, మస్తు పెద్దగా ఉన్నాయి కదా. నోరు ఎట్లా తెరుస్తున్నాయో చూడండి. దానికి గనక దొరికితే ఆంబుక్క పెడుతుంది కావచ్చు. మొన్నట్లా వానలు బగ్గా పడ్డప్పుడు చెరువులకు ఫుల్ నీళ్ళు వస్తాయి. అప్పుడు వచ్చినాయటి మొసళ్ళు. ముందు ఈ నీళ్ళని చూసి సంబరపడ్డ ఊరోళ్ళు అటెంక మొసళ్ళు ఉన్నాయని తెలిసి మస్తు భయపడుతున్నారు. దాదాపు నెల రోజులుగా మా వడియారం పెద్ద చెరువు వరద నీటితో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన 2 ముసలిలు మా వడియారం గ్రామాన్ని చాలా భయాందోళనలో. ఈ చెరువు దగ్గరికి పోవాలంటేనే భయం ముడుతున్నారట. చేపలు పట్టేదానికి కూడా పోతలేరట. ఆఫీసర్లే ఈ మొసళ్ళ బాధ నుంచి మమ్మల్ని కాపాడాలి అని కోరుతున్నారు. 2 కాళ్ళు మంచిగుండి కొంచెం ఎక్కువ దూరం నడవాలంటేనే కొందరు అమ్మో అంత దూరం నడవాలా ఇప్పుడు అంటారు. కానీ అదే ఒక అయ్యప్ప భక్తుడు ఓ కాలు చక్కగా లేకున్నా పెట్టుకున్న కాలుతోని పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నాడు. గుండెల నిండా ధైర్యం, నడుస్తామనే సంకల్పం. అయ్యప్ప స్వామి మీద అపారమైన భక్తి ఉన్న ఈ భక్తుడు ఇంకో ఇట్లా ఒక కాలు పెట్టుకున్నదే అయినా శబరిమల దానిక పాదయాత్ర చేసిండు. స్వామియే శరణమయ్యప్ప అని మనసు నిండా స్మరించుకుంటా అడుగు అడుగు ముందుకేసి పంబా నుంచి 6 కిలోమీటర్లు కొండ మార్గంలో నడిచి పవిత్రమైన 18 మెట్లెక్కి దర్శనం చేసుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుని భక్తికి మెచ్చిన వాళ్ళు గ్రేట్ అనుకుంటా. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా అధిరోహించచ్చన వాటి. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనుకుంటా. ఎప్పటికీ సీరియల్ లుక్లా కనిపించే పోలీస్ ఆఫీసర్లు కొందరు యమ జోష్లా కనిపించుర్రు. మరి ఆ జోష్లా వాళ్ళు చేసిన పనేందో ఎరికేనా? ఓ
తప్పుగా అనుకోకుర్రి, మంచి పనే చేసిర్రు. చూడండి మరి అదేందో. యా తగ్గేదేలే, విక్రమ్ సినిమాల పాటకు వీర లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు సార్లు. వీళ్ళంతా ఓల్డ్ సిటీ పోలీసులట. మరి ఏ కార్యక్రమం పెట్టుకున్నారో ఏమో గాని అందరు ఇట్లా గ్రూప్ డాన్స్ చేసి గూస్ బంప్స్ తెప్పించిర్రు. వీళ్ళ ఆటతోటి ఆడున్నోళ్లకు బాగానే ప్రాక్టీస్ చేసినట్టున్నారు, మంచిగా సింకులా చేస్తున్నారు. కూర్చున్న కాంచి అందరు బాగానే లేచిండ్రు కానీ ఈ కొనాకున్న సారే కొంచెం తిప్పల పడ్డాడు. ఇక వీళ్ళు సెంటర్లో ఉన్న సార్ను రౌండ్ అప్ చేసి తిరుగుతుంటే ఒగొర్రుడు కాదు హాల్లున్నోళ్ళు, ఏయ్ హీరో తిరిగిండో సూపర్ అదరగొచ్చిండ్రులే. వెనకాల నిల్చున్న వాళ్ళు చేతులతోటే చమత్కారం చేసిండ్రు. మొత్తానికి సార్ల డాన్స్ మస్త్ అంటే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు. ఎప్పటికీ డ్యూటీ అని ఎండనక వాననక పనిచేసే సార్లు ఇగో ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని రిలాక్స్ అయినరు అన్నట్టు. వెల్కమ్ టు వంట వార్పు ప్రోగ్రామ్. ఇప్పుడు మనం మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మ్యాగీ చేయాలనుకునేవారు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, ట్రైన్ ఎక్కాలి, అటెంక మ్యాగీ చేసుడు షురూ చేయాలి. చాలా సింపుల్. హో పిల్ల, మ్యాగీ చేయాలంటే రైలు ఎందుకు ఎక్కుతారనే కదా మీ డౌటు. ఇంకో గీ అక్క గట్లనే చేసిందులా రైళ్ళ మ్యాగీ. ఆహా అక్క, రైలుని ఇట్లా కూడా వాడొచ్చని నీకొచ్చిన ఆలోచనకు మెడల నూడిల్స్ వేసి దండం పెట్టాలి నీకు. ఏం చేస్తున్నదో చూస్తున్న రానులా రన్నింగ్ రైళ్ళ అక్క 2 నిమిషాల నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నది. రైళ్ళు అమ్మే బువ్వే వాళ్ళు తింటారు, సప్పిడి ఉంటది. నా చేతితోటి నేనే వండుకొని తింటా అనుకున్నదో ఏమో. కిటిల్లో నీళ్లు పోసి ప్లగ్గును స్విచ్ బోర్డులో పెట్టింది. నీళ్లు వేడి కాగానే ఇట్లా మ్యాగీ చేసుకొని తింటున్నది. తిన్నది కాక ఇంక ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టుకున్నారు గొప్పగా. ఇడిచిపెడితే అక్క హోటలే పెట్టేటట్టున్నది కదా రైళ్ళ. రావాలి గరెంగరెన్ నూడిల్స్ 2 నిమిషాల్లో చేయబడునా అమ్మినా అమ్ముతుందేమో. సరే పాపం అక్కకు ఆకలి అయినట్టున్నది, చేసుకొని తిన్నది. కానీ అక్కకు తెలియకుండొచ్చు ఇట్లా వంటలు చేయొద్దు రైల్లా అని. మరి కాదా అనులా కరెంట్ తోటి కథ మీదికేంచి నీళ్లు వేడి చేస్తున్నది. పుసుక్కునేమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఎంత ఆగం ఉంటది ఏంది. అందుకే ఈ వీడియో కంటపడ్డ రైల్వే పెద్ద ఆఫీసర్లు దీన్ని ట్విట్టర్ లో పెట్టి ఏ ప్రయాణికులే గాని ఇంకోసారి ఇట్లా చేయొద్దు, ఇది చాలా ప్రమాదకరము, మంట రానంత మాత్రాన మంచిది అనుకుంటే తప్పు, మీరు చేసే పనుల వల్ల వేలాది మంది ప్రాణాలు ముప్పులో పడతాయి, ఇంకెవరు ఇట్లాంటి పనులు చేయొద్దు రైల్లా అని రాసుకొచ్చిండ్రు. పబ్లిక్ తెలియని వాళ్ళకి తెలిసింది కదా ఇప్పుడు ఇట్లాంటి పనులు చేయకుండా రేవలే గాని. కానీ అక్క రైళ్లనే వంటల కార్యక్రమం పెట్టిందంటే అక్కను యాంకర్ ను చేస్తేనా బస్సులో బజ్జీలు, ఫ్లైట్ లో పునుగులు అని ప్రోగ్రాములు చేస్తుంది కావచ్చు. పని మనుషులను చాలా మంది మన మనుషులు అని అనుకుంటారు. అందుకే పని చేసేటోళ్ళ మీద ఇల్లును ఇడిచిపెడుతుంటారు. ఏ వస్తువు ఏడుంటది అనేది ఇంటోళ్ళ కంటే కొందరు పనులకే బాగా తెలిసి ఉంటుంది. అయితే గిడో కాడ అట్లనే ఒక పని మనిషిని నమ్మి ఇల్లు వదిలిపోతే ఏం చేసిందో చూడుర్రీ. ఇగో ఇక్కడ సగబెడుతున్నాం ఎవరో తెలిసిన దొంగ. ఊరిని ఏదో ఆమిల్లే అయినట్టే కబోర్డ్ ఓపెన్ చేసి కథలు పడుతున్నది కదా అంటే బయట నుంచి వచ్చిన దొంగ కాదు, ఆల్రెడీ పరిచయం ఉన్న మనిషి అటీమే. సరే తెలిసినామే కదా అని ఇంట్లోకి వచ్చినా కూడా ఏమనకుండా ఉన్నందుకు ఒకంత పని చేసింది అన్నట్టు. అయితే నడవం అంటే పైసలు పోతున్నాయట ఇల్లు ఇంట్లో. ఆయనతో పైసలు ఎడబోతున్నాయి రా అని పరిశాన్ అయిన ఓనరు సీసీ కెమెరాల చెకింగ్ చేస్తే ఇక ఈ ముచ్చట బయటపడ్డది. ఇక చూడండి ఎట్లున్నదో కథ. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు దోస్తు కదా అని నమ్మితే దొంగతనం చేస్తారు. ఇట్లా పబ్లిక్ చూస్తున్నారు కదా, ఎవ్వరిని నమ్మేటట్లేదు. ఇవాళ రేపు జర జాగ్రత్తగా ఉండండి. సినిమా టైటిళ్లను ఆటోల వెనకాల అచ్చేయించుకుంటారు కదా కొందరు ఫ్యాన్స్ డ్రైవర్లు. అట్లనే అభిమాన హీరోల ఫోటోలను కూడా ఆటోల వెనకాల స్టిక్కరింగ్ వేయిస్తారు. మనం చూసినప్పుడు కూడా కానొస్తుంటాయి కదా రోడ్ల మీద. అయితే ఇప్పుడు ఒక హీరో ఫోటో లెక్కనే ఐబొమ్మ రవి ఫోటోను కూడా ఆటో వెనకాల వేయించిండు ఓ ఆటో డ్రైవర్ అన్న. ఒక్కొక్కల ఆలోచన ఒక్కో తీరు ఉంటుంది అన్నట్టు ఒక విషయాన్ని 10 మంది పలు రకాలుగా ఆలోచిస్తారు చూడండి. ఇగో ఆటో మీద చూసిర్రా, రియల్ హీరో అని ఐబొమ్మ రవి ఫోటో పెట్టిండు ఆటో వెనకాల డ్రైవరు. ఆయనతిదే ఆటో వెనక పోతున్న వాళ్ళు ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది. కాయిన్కు 2 వైపులు ఉంటది అన్నట్టు. ఒక విషయం కొందరికి ఒప్పు అనిపిస్తే కొందరికి తప్పు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కోని కోసుకొని కూర వండుక తింటాం. మనది ఆకలి, కోడిది ప్రాణం. ప్రాణం పోయినందుకు కోడిది బాధ అయితే కడుపు నిండినందుకు మనుషులది సంతోషం అన్నట్టు. కోట్ల ఖర్చు పెట్టి మేము కష్టపడి సినిమాలు తీస్తే పైరసీ చేసి పైసలు దండుకుంటున్నాడని సినిమా వాళ్ళ బాధ. పైసలు ఖర్చు కాకుండా పుక్కిట్లో చూసేటట్టు చేసిందని కొందరు పబ్లిక్ ఫీలింగ్. కానీ ఎంతైనా తప్పే కదనుల్లా. లక్షల మంది డాటా కలెక్ట్ చేసి ఉన్నాడు. ఎంత డేంజర్ అది చెప్పుండ్రి కాదా. ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట్లన్నీ పట్టుకొచ్చినాం.
అవి కూడా చూడుర్రి. ఓరి నీది కార్ అనుకున్నాడో కార్గో అనుకున్నాడో కదా, తక్కువ సామానయ్యలే టాప్ మీద. అన్నన్ని బ్రీఫ్ కేసులు బ్యాగులు మూటేసింది కాక ఇంకొక బండి కూడా పెట్టిండు దాని మీద. ఉత్తరాఖండ్ కారు ఉన్నట్టున్నది ఇది. మరి ఇల్లే కాల్ చేస్తున్నాడో ఊరే దాటిపోతున్నాడో గాని ఈ వీడియోనైతే ఖండాలు దాటిపోతున్నది. ఇప్పుడు ఈ చూసిన వాళ్ళు బండిని ఎక్కించుకోబోతున్న కారు అని కొందరు, బాహుబలి కార్ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు ఫన్నీగా వీడియో కింద. అరే వా, ఏమన్నా తెలివి మీరిపోతున్నారా దొంగ బడిమెలు. ఇక చూడండి ఇక్కడ పైసల కట్టు ఊపుతున్నాడా. ఏమైంది మంచిగానే ఉన్నాయి కదా దొంగ నోట్ల ఇవంటే కాదు, కానీ ఏ తీరులో స్కామ్ నడుస్తున్నావో చూడండి. ये 2 नोट को 4 नोट बनाने के लिए 1 2 ये 2 सामने आ गए. బాపురే, చూసిన రానుల్లా 4-5 నోట్లను మడిసి అతక పెట్టిండ్రు. లెక్క పెట్టేటోళ్ళు రబ్బర్ వేసిన దిక్కు కాకుండా ఇటు మోకాన్ని లెక్క పెడతారు. ఇట్లాగో 1 2 3 4 అనుకుంటే తీసిన నోట్లనే మళ్ళీ తీస్తారు అన్నట్టు. ఒక ₹1,00,000 కట్టాలి, ఒక 5 నోట్లు ఇట్లాంటివి వచ్చినా 2500 బొక్క పడ్డట్టే కదా. ఈ తెలివేదో జర పనికొచ్చే ముచ్చట్లలో చూపెట్టొచ్చు కదా. మీరైతే జాగ్రత్త, పబ్లిక్ పైసలు లెక్క పెట్టేటప్పుడు 1కి 2 మాటల చెకింగ్ చేసుకొని రబ్బర్ తీసి లెక్క పెట్టుండ్రి. ఇగో ఇవల్ల ఇయాల్టి గరం గర వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఎగుంటా.